జస్ట్ ఒక 3 days వీడియోస్ పెట్టకపోతేనే మీరందరూ నన్ను ఇంతలా మిస్ అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఈ రోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు ముచ్చట ఏంటంటే మిక్కీ వాళ్ళ పేరెంట్స్ నాకు మా మమ్మీకి కాల్ చేసి అర్జెంట్ గా వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నారు. విషయం ఏంటని హడావిడిగా వాళ్ళ ఇంటికి వెళ్తే మిక్కీకేమో డెలివరీ అయిపోయింది. మిక్కీకి డెలివరీ అయిపోయి కూడా 12 days అవుతుంది. కానీ నాకెవరూ చెప్పలేదు. మమ్మీకి కూడా ఈ విషయం తెలుసు, బట్ నాకే తెలియలేదు. ఏం చేయని చెప్పండి, వీళ్ళందరూ నన్ను అస్సలు కేర్ చేయట్లేదు. అందుకే నేను మిక్కీ పైన ఫుల్లుగా అలిగేశాను. ఇంతకీ ఎన్ని పిల్లలు పుట్టాయి చెప్పలేదు కదా. 6 పిల్లలు పుట్టాయి. ఒకటేమో ఫీమేల్, మిగతా 5 వచ్చేసి మేల్ పప్పీస్ అన్నమాట. ఇక ఈ పిల్లలన్నీ అరుస్తూ ఒకటే ఎలా చేస్తున్నాయని మిక్కీ ఏమో పిల్లలకి పాలిచ్చేస్తుంది. సరే అని నేను మిక్కీ దగ్గరికి వెళ్లి పిల్లలన్నిటిని బాగా అబ్జర్వ్ చేశాను. ఒక్క పిల్ల అంటే ఒక్క పిల్ల కూడా నా పోలికలో అస్సలు లేదు. అందుకే నేను అస్సలు పిల్లల జోలికే పోలేదు. ఇలాంటిగా పక్కకి వెళ్ళిపోయాను. మిక్కీతో కూడా అస్సలు మాట్లాడలేదు. మిక్కీ పైన అయితే ఫుల్ ఫైర్ అయిపోయాను. అస్సలు దగ్గర కూడా వెళ్ళలేదు, నా దగ్గర కూడా రానివ్వలేదు. చూస్తున్నారు కదా మీరే, ఫుల్ గొడవ అయిపోయింది మా ఇద్దరికి. ఇదొక్క రీజనే కాదులేండి, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. పిల్లల పోలిక సంగతి పక్కన పెడితే లాస్ట్ మంత్ నేను ఇక్కడికి వచ్చాను, మీకు అందరికీ తెలుసు, వీడియో కూడా పెట్టాను కదా. అప్పుడు కూడా ఈ విషయం నాకు చెప్పలేదు. సరే డెలివరీ అయిన తర్వాత అయినా చెప్పారా అంటే అది కూడా లేదు. డెలివరీ అయిన ఒక 12 days కు చెప్తున్నారు. అందుకే మిక్కీ నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా బుజ్జగిచ్చినా నేను అస్సలు బెండ్ అవ్వలేదు. మన మగజాతి ఆనిముత్యంలాగా స్ట్రైట్ గా స్టిఫ్ గా అక్కడే ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మన మగజాతి పరువుని నిలబెట్టాను నేను. మిక్కీ ఒకటే కాదు, మా మమ్మీ కూడా నన్ను కన్విన్స్ చేయాలని చాలా ట్రై చేసింది, కానీ అస్సలు బెండ్ అవ్వలేదు. మా గొడవ ఇక్కడితో అబ్బాయి కాదులేండి. ఇక ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ బ్రూనో సైనింగ్ ఆఫ్.